నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. షాక్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి పవన్ కళ్యాణ్. చంద్రబాబుని పాలనతో ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన. భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ కమిటీ. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు. ఆప్కాస్ ను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర. నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సహించరాని నేరమన్నారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కాశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా. మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే. నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా. అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకి ఏమవుతుంది, నువ్వు చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కాశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు, మళ్ళీ ఈ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరినీ. జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను అవతరించినట్టు ప్రచారం చేసుకునే చంద్రబాబు సరిగ్గా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే విషపు నాగులాగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశాడు.
కుప్పం మున్సిపాలిటీలో కేవలం 6 కౌన్సిలర్లే ఉన్న టీడీపీ చైర్మన్ ఎన్నికల్లో 15 మంది సభ్యుల బలంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. ఏడాది పదవి కాలం కూడా లేని చైర్మన్ పీఠం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 9 మంది కౌన్సిలర్లను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి తమ వైపుకు తిప్పుకున్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా? ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విశాఖపట్నం మున్సిపాలిటీ కావచ్చును, గుంటూరు మున్సిపాలిటీ కావచ్చును, తిరుపతి కార్పొరేషన్ కావచ్చును, ఇలా అనేక ప్రాంతాలలో మీరు చేసినటువంటి చేష్టల వలన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక ఏహ్య భావాన్ని ఏర్పరచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉదాహరణకు తాడిపత్రిలో కేవలం 1 సీటుతోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధికంగా మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏ రకమైనటువంటి ఇబ్బంది వాళ్లకు కలిగించకుండా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు. విశాఖపట్నంలో ఇవాళ అసెంబ్లీ పిటిషన్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఆ కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు, పల్ల శ్రీనివాసరావు, జగన్మోహన్, కొడతల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మీడియాతో మాట్లాడారు. పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం చక్కగా సమావేశం జరిగింది. విధి విధానాలు ఎంత ఫ్రీక్వెన్సీలో మనం మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా విపులంగా చర్చించుకున్నాం. ముందుగా మాకు విష్ణు కుమార్ రాజు గారు ఆయనకు వచ్చిన పిటిషన్స్ని ఒక 4 పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. పల్లా సీన్ గారు గతంలో చాలా ఇంపార్టెంట్ పిటిషన్స్ మా అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికి పిటిషన్స్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదు. సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి రాసి మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఉన్న పిటిషన్స్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 1 రోజుల్లో ఈ పిటిషన్స్ మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడే మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వెళ్తుంది కాబట్టి మీరు సలహా చెప్పినట్టు కూడా ఇంకొన్ని చోట్ల కూడా అవగాహన కోసం మేము ఇతర
తిరుపతిలో విజయవాడలో కూడా మీటింగులు పెట్టి ఈ అవేర్నెస్ కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా మేమందరం కూడా సభ్యులు అందరూ సీనియర్సే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనంత మినిమం నెలకు ఒక్కసారి, అవసరమైనప్పుడు నెలకు 2 సార్లు అయినా సరే మనం కలవాలి. కోరం సమస్య కూడా లేదు. ఖచ్చితంగా కమిటీని ఒక బాధ్యతగా తీసుకుని వర్క్ చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసేందుకు ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆప్కాస్ ను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం చేశారు. తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలమైన ఏజెన్సీలకు దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా ఆ ఉద్యోగికి నెల దాటిన తర్వాత ఆ నెలకు ఇచ్చేటువంటి ఆ యొక్క జీతం ఇవ్వాలంటే దాంట్లో కూడా కొంత పట్టుకొని ఇచ్చేవాళ్ళు. దానికి ఒక దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థ ప్రతి నెల 1వ తారీఖున అందరితో పాటు జీతాలు ఇవ్వకుండా ఏ 4 నెలలకో 5 నెలలకో కలిపి ఒకసారి ఇవ్వడము, ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు 1వ తారీఖునే శాలరీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా, ఏదైతే లంచాలకు తావు లేకుండా, ఏదైతే కటింగులకు తావు లేకుండా చేసేటువంటి ఉద్దేశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17, 2019 నాడు ఒక దీనికి సంబంధించి ఎవరిష్టం వచ్చినట్టు ఎవరి చుట్టాలనో లేకపోతే ఎవరి రికమెండేషన్తోనో చేసుకుంటూ పోతున్నారు. ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా నియమించి వాళ్ళకి సకాలంలో జీతాలు రావాలనేటువంటి ఉద్దేశంగా ఒక ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్కాస్ అనేటువంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరిచి జూలై 3వ తారీఖున 2020 నాడు ప్రారంభించి అదే రోజున దాదాపు 47,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు శ్రీకాంత్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Suryavamshi, it's always good to see an youngster coming, and that only a 14-year-old. We remember the god of cricket, Sachin Paji, scoring 100 in a Ranji Trophy first-class match, and IPL, such a big league in the world, the best league in the world, Indian Premier League. One youngster comes and scores a big 100. It's a great achievement, and it's very good for youngsters. That's why he's from Bihar. So when I come from a place called Kerala, so obviously when people come and perform from smaller states, you get inspired, and I'm very sure
the way he's performing in front of, we are standing in front of Venkateshwar. I'm very confident Surya Vamshi is going to keep on growing and keep on glowing and keep on inspiring. So I was very fortunate to be, associated with Jio Hotstar as a commentator, broadcaster. So I was fortunate to see it live, sitting on the commentary box and talking about it. So I can't believe that my words came true in the tea break. In fact, there was a mid break where everybody was not sure will Rajasthan Royals be able to chase those score. And in Malayalam commentary, whatever happens, maybe the God's blessings. I just told today is the day when Suryavanshi is going to score 100, and it happened. So. ఆదోని మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ ఎంఎం గౌస్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలక శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం ఆదోని మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎంఎం గౌస్ మున్సిపల్ వైస్ చైర్మన్ 1 గా కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతపై ఈ నెల 16వ తేదీన అవిశ్వాస తీర్మానంతో చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడింది. వైస్ చైర్మన్ ఆయనకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమించారు. నాకు ఈ అవకాశం ఇన్ఛార్జ్ చైర్మన్గా గవర్నమెంట్ నియమించింది. ముఖ్యంగా మా పార్టీ బోయ శాంతమ్మ దిగిన తర్వాత ఇన్ఛార్జ్ లేకుండా 12 రోజుల నుంచి ఇన్ఛార్జ్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ప్రత్యేక మా పార్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పార్టీ వాళ్ళకి, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఆదోని పట్టణ ప్రజలకు నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవకు తోడ్పడి ఉంటానని ఈ సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం 1 రోజుని, 1 నెల, 3 నెలలని ఎప్పటి వరకు ఉన్నా కూడా నేను ప్రజలకు అందుబాటులోని సదా మీ సేవలో ఉంటానని ఈ సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రజల ఆరోగ్యానికి, నగరాభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు. స్థానిక 50వ డివిజన్ లాలా చెరువు సెంటర్లో నగరపాలక సంస్థ సాధారణ నిధులు 48 లక్షలతో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల పార్కును సోమవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. हिरण्यगर्भाय नमः ओम मरीचये नमः ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमः. ఇప్పుడు మీరు చేసిన ఆసనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చూసుకోండి కావాలండి. అక్కడ ఉన్న భంగిములన్నీ కూడా అవేనమాట అండి. ఎవరైతే ఈ సూర్య నమస్కార ఆసనం ప్రతిరోజు ఉదయం అయితే తూర్పుకి, సాయంత్రం అయితే పడమరకు తిరిగి చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రత్యక్ష నారాయణ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ద్వారా మనకు సంక్రమిస్తుందని శాస్త్రం చెప్తుందన్నమాట. పార్కే కాదు, ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద, యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్కు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్కు వచ్చి చూసి ఆసనాలు అంటే ఇదే అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిదన్నది నా తాలూకు అభిప్రాయం. గురువులు వచ్చారు, యోగా గురువులు, వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి. వాళ్ళు నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు. ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి, తోడ్పడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని, అందుకే కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు
ఆగ మేఘాల మీద ప్రభుత్వాన్ని అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 45 గ్రామాల్లో సమిత్వ సర్వే జరుగుతున్నట్లు ఆర్డీఓ రాణి సుష్మిత తెలియజేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్వమిత్వ సర్వే ప్రక్రియపై క్షేత్రస్థాయి అధికారులతో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 45 గ్రామాల్లో సుమిత్వ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 22 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్ 100% పూర్తి చేశారన్నారు. డివిజన్ మొత్తంలో 75% గ్రౌండ్ ట్రూతింగ్ పని పూర్తయిందని, గ్రామ స్థాయిలో 100% గ్రౌండ్ ట్రూతింగ్ చేయడంపై సర్వే సిబ్బందితో తహసీల్దార్లు, ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ, ఐఓఎస్, డిఐఓఎస్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, రిజర్వ్ డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో పాటు స్వామిత్వ నోడల్ అధికారులు పాల్గొన్నారు. 8.81% దగ్గరే ఎందుకు ఆగింది తాళ్ళపూడి? అంటే ఐ మీన్ ఎక్కడ ఇబ్బంది వచ్చింది? కాదు ఏంటి అంటే జీటీ 98.81 ఆగింది. జీటీ 100% చేసేయచ్చు కదా. సర్వే ప్రాబ్లం వల్ల పోచవరం అదే పర్సంటేజ్ లో ఆగిందండి. సత్యాంక పైన కూడా అక్కడే సర్వేలు ప్రాబ్లం వల్ల ఆగిందండి. సర్వే లేక ఆగిందండి. ఇదేమో సెకండ్ నోటిఫికేషన్ కూడా తాడిపూడి అయితే 100% రెడీ అయింది. 90 నోటిఫికేషన్ పోచవరం చేసాడండి. ఇది పోచవరం చేశాడు కానీ అక్కడ కొండల్లో ఇళ్ళు ఉన్నాయి. అది గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎట్లా చేయాలని నేను ఇన్స్పెక్షన్ వచ్చాను. అది చూద్దాం. అన్ని దగ్గరికి వచ్చానండి. దగ్గరికి వచ్చేసి ఈ స్టాఫ్ కూడా ఉపయోగించాను. మేడే అంటే సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల పండగ అని, అదే రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్లందరికీ 10 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమతి మేరకు 30 మందితో వేసిన డిసిసి కమిటీని ఆయన ప్రకటించారు. వారికి మేడే రోజున డిసిసి కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణను చాలా దారుణంగా హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికా సోదరులందరికీ కూడా నియోజకవర్గం కర్నూలు జిల్లా అయిన ట్రక్తో గుద్ది వాళ్ళు ఎవరినైతే నామిని ఒకవేళ వాళ్ళు చనిపోతే ఆ బెనిఫిట్స్ తీసుకొని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే అందు గురించి మా కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్మికులు పిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే కొత్త బట్టలు లేదా బ్లేజర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లవాడు ఏ క్లాసులో చదువుతున్నాడో దానికి సరిపడా సైజులో మరి కొత్త బట్టలు, అలాగే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి బట్టలు ప్లస్ బ్లేజర్ అవి
ఇవ్వటం జరుగుతుంది. లో ఉన్నటువంటి కార్మిక సంఘటిత అసంఘటిత కార్మికులందరినీ కూడా కోరటం జరుగుతుంది. మేడే అనేది మరి భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండగ. ఈ పండగకే మరి కార్మికులు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకే 10 లక్షల రూపాయలు పోస్టల్ ఇన్సూరెన్స్ని ఉచితంగా మేడే రోజున డ్రైవర్స్ అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్స్కి మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ యాక్సిడెంట్లు డ్రైవర్స్కి జరుగుతుంటాయి కాబట్టి డ్రైవర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా మరి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. దానికి చనిపోతే 10 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే ఏదన్నా అంగవైకల్యం అయ్యి చెంది వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా 10 లక్షలు వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్కి 60,000. శ్రీమతి శర్మరెడ్డి గారు పిసిసి వారు ఆమోదించి మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గం కూడా అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా మహిళ అందరిని కూడా సంస్థ స్థానం కల్పించడం జరిగింది. ఈ యొక్క సర్వే కూడా చేసేటప్పుడు మేము కూడా కార్యవర్గ సభ్యులు తీసుకునేటప్పుడు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఆ నియోజకవర్గాల పనితనం అదేవిధంగా గతంలో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.